ఎముకలు కొరికే చలిలో రోడ్లపై నిద్రిస్తున్న వారికి దుప్పట్లు అందజేసి మానవత్వాన్ని చాటాలంటూ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నారన్నారు సామాజిక సేవకుడు తుమ్మా రాజ్ కుమార్. తాను నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ ఆకలితో అలమటిస్తూ రోడ్లపై భిక్షాటన చేసేవారిని చూసి చెల్లించి వారికి అన్నదానం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో యువ సంకల్ప ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు తుమ్మా రాజ్ కుమార్. సమాజ సేవ చేయటానికి ధనం అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరి పనులు వారు చూసుకుంటూ బిజీగా గడుపుతున్న ఈ తరుణంలో అభాగ్యులు, అనాథలను చూసి వారికి తోచిన సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. రోడ్లపై నిద్రిస్తున్న అనాథలు, అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో అనాథలు, అభాగ్యులకు యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సుల్తానాబాద్ మండలం ఐతరాజ్యపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు హరీష్ గౌడ్ జన్మదినం సందర్భంగా హరీష్ గౌడ్ యువ సంకల్ప ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుల్తానాబాద్ మండలం ఐతరాజ్పల్లి బీజేపీ బూత్ కమిటీ సభ్యుడు హరీష్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలో చలి తీవ్రత ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా విపరీతంగా ఉండడంతో ప్రతి సంవత్సరం అయితే కొంచెం లేటుగా అయినా చిద్దాలు ఇచ్చేవాళ్ళం. కాబట్టి ఈసారి చలి తీవ్రత అంటే ఎముకలు కోరికే చలి బాగా పెడుతున్న నేపథ్యంలో వీళ్ళకి ఎట్లయినా చిద్దాలు ఇచ్చే కార్యక్రమం ఉంది. కాబట్టి ఇవాళ సంకల్పంతో ఈరోజు ఈ హరీష్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా తను కొంచెం అమౌంట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు యువ సంకల్ప ఫౌండేషన్ వారు కూడా సహాయ సహకారాలతోటి ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలో ఈ రోడ్ పక్కన బస్టాండ్లలో, కూరగాయల మార్కెట్లో ఎవరైతే రాత్రిపూట నిద్రిస్తారో, నిత్యం భిక్షాటన చేసుకొని బతుకుతారో వారికి ఈరోజు చెద్దర్లు అంటే దుప్పట్లు, రగ్గులు ఇవ్వడం జరిగింది. వారికి మేము చేసేది ఏంటంటే ఈ చలి నుండి మన ఇళ్లలో ఉంటేనే చలిని తట్టుకోలేకపోతున్నాం. వారు ఆరు బయట పండుకొని ఉండి ఎముకల కొరకు చల్ల పండుకుంటాను ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగానే ఈ సంవత్సరం కూడా రగ్గులు, మంచి నాణ్యత గల రగ్గులు ఇవ్వడం జరిగింది. మేము కోరుకునేది ఒకటే, ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా కూడా మీకు ఇలా రోడ్డు పక్కన పండుకొని ఉన్న అభాగ్యులు వాళ్ళని కనిపిస్తే దయచేసి మీ వంతుకు ఒక రగ్గు కొనియండి, ఒక పూట అన్నం పెట్టండి. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ సంకల్పంతో ఈ యువ సంకల్ప ఫౌండేషన్ ముందు కొనసాగుతూ ఉంది. అన్నం పెట్టండి. మీరు ఈ రోడ్డు పక్కన నివసించే వారిని మన కుటుంబ సభ్యులుగా అయితే మనమైతే ఇళ్ల నుండి ఎట్లా క్షేమంగా ఉంటున్నామో వాళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దయచేసి రోడ్డు పక్కన ఉన్న వారికి మీరు మీకు చేతనైన ఒక్క రగ్గానే ఇచ్చి వారిని కాపాడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎముకలు కొరికే చలిలో అనాథలు, అభాగ్యులు భిక్షాటనం చేసుకుంటూ రాత్రి సమయాల్లో రోడ్లపై నిద్రిస్తూ ఉండటం చూసి చెల్లించి గత 11 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, మన రాష్ట్రంలో ఇలాంటి అనాథలు, అభాగ్యులకు దుప్పట్ల పంపిణీతో పాటు ఓ పూట భోజనం అందజేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో యువ సంకల్ప ఫౌండేషన్ సభ్యులు కామిని రాజేంద్ర ప్రసాద్, తుమ్మా నిశాంత్, కురమా ధీరజ్, రమేష్ పటేల్, వెంకటేష్, భగవాన్ తదితరులు పాల్గొన్నారు.